విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలోని రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహంను నిలబెట్టి సామాజిక మమతా సంకల్ప సభ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ను కొనియాడారు. ఎవరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు చేదూరి కన్నా, మాది ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. నేను ప్రకాశం జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీగా నేను ఇక్కడికి వచ్చాను. నేనే కాదు, నాతో పాటుగా సామాజిక సమతా సంకల్ప సభకు విచ్చేసిన ప్రతి ఒక్కొక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా సంతోషించదగిన, గర్వించదగిన దినం ఇది. మేము మా ఎస్సీ సామాజిక వర్గమును తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతావందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యము కానన్ని ఎన్నో పథకాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఆలోచనకు అందనంతగా ఇంత గొప్ప బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించడం నిజంగా దేశానికే గర్వకారణం. తెలుగువాడిగా నిజంగా గర్విస్తూ ఉన్నాను. మనకందరికీ తెలుసు, బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ సమాజానికే కాదు, భారతదేశ ప్రజలందరికీ గర్వకారణం. సార్ మీరు చెప్పండి సార్, ఇంతవరకు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గురించి మీరేమనుకుంటున్నారు? 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఉత్సవపడుతున్నాయి. ఇలాంటి గొప్ప కార్యం మరి కట్టడము, అంబేద్కర్ వారి విగ్రహము 200 అడుగుల విగ్రహం కట్టడము అది గొప్ప విషయము. మరి జగన్ గారు, మన ముఖ్యమంత్రి గారు మేధావుల కంటే గొప్ప మేధావి. ఆయన చిన్న వయసులోనే ఇంత గొప్ప కార్యం జరిగించడం ఆయనకు పాదాభివందనాలు తెలుపుతూ ఈ సభకు వచ్చిన వారందరికీ మా యొక్క నిండవందనాలు. సార్ మీరు చెప్పండి సార్, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇంత గొప్పగా పెట్టడానికి మీ ఉద్దేశం, మీరేమనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి గురించి? విగ్రహానికి వచ్చినటువంటి సామాజిక సంకల్ప సభకు వచ్చిన మేధావులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులు, శ్రామికులు మొత్తం కూడా ఎంతో గర్వమైన విషయము. ఈరోజు ఎన్నో విధాలుగా మరి భారతదేశంగానే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకంటే ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా మరి దేశాల నుంచి కూడా ఎంతోమంది రాష్ట్రాల నుంచి, అదేవిధంగా జిల్లాల నుంచి, అదేవిధంగా గ్రామాల నుంచి ఎంతోమంది సంకల్పించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. మీరు చెప్పండి సార్.